ఇప్పుడు మనం 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది ఘడియల ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ మకర రాశి వారి జ్యోతిష్యం నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది ఘడియల ఎలా ఉందో, 2024 సంవత్సరం ఎలా ఉందో చూడు. 12 మాసాలు దశ దిశ యోగం బలం చదువు విద్య వ్యాపారం వృత్తి యోగం బలం తరించిన కార్యం కళ్యాణం సంతానం కార్యక్రమ యోగ బలం ఉద్యోగ యోగ బలం అలాగే జాతకం రాజకీయ యోగ బలం చూడు ఎలా ఉంది. మకర రాశి వారి జాతక బలం. మకర రాశి వారి జాతకంలో శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద. శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు. చాలా వరకు మకర రాశి వారికి మాత్రం చాలా లక్ష్మీకళ యోగ బలం ఉందండి. ఎల్నాటి శని ప్రభావం ఉన్న కూడా మాత్రం లాస్ట్ ఘడియలో ఉంది వారి జాతక బలానికి. వారికి చాలా వరకు అనుకూలమైన యోగం నడుస్తుంది వారి జాతకానికి. ఎల్నాటి శని ప్రభావం ఉన్న గురుబలం ఉంది కాబట్టి మాత్రం గత 6.5 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వారికి మకర రాశి వారికి శని స్థానం జాతకం కాబట్టి వారిది మకర రాశికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి వారికి శని ఉన్నా కానీ మాత్రం ఇబ్బందులు ఎన్ని వచ్చినా తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది. శ్రావణ నక్షత్ర జాతకులు వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టినవారు శ్రావణ నక్షత్ర జాతకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సరి సమాన యోగం ఉంటుంది. ఆదాయం 11 ఖర్చు 11 సాయం చేసి 4 ఇబ్బంది పెట్టేది 5. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు తొలగే అవకాశాలు ఉన్నాయండి. ధన చిక్కులు రుణ చిక్కులు సంసార చిక్కులు అలాగే మాత్రం గండ చిక్కులు. కానీ వాహన విషయంలో ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలండి. వారి పేరు మీద ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది కాబట్టి మాత్రం కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వారికి. కానీ వాటిని తట్టుకొని నిలబడాలంటే వారు ఖచ్చితంగా మాత్రం శనీశ్వరుని పూజ చేయించాలండి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాత్రం శనేశ్వరాలయం ఉంది. ఆలయంలో పూజ చేయించడం చాలా వరకు విశేషమైన యోగం కలిసి వస్తుందండి. అలాగే మహారాష్ట్ర రాష్ట్రంలో మాత్రం శనిసింగనాపురం షిరిడి ప్రాంతంలో ఉన్నదండి ఊరు. అక్కడ కూడా పూజ చేయించడం చాలా మంచిది. చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. లేదా మాత్రం మీకు అనుకూలమైన ఊరిలో అనుకూలమైన దేవాలయంలో కూడా మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. శని ఎంత ఇబ్బంది పెడుతుందో అంత శుభయోగాలు పెడుతుందండి వారి పేరు మీద. ముఖ్యంగా వివాహ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కడ పోయినా ఏదో ఒక చికాకు వస్తూనే ఉంటుంది వారికి. నమ్మిన వారు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి కాబట్టి వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు వస్తాయి. ఈ సంవత్సరం రాష్ట్రాధిపతి రాజుడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినా నడిచే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారు ఏ వ్యాపారం చేసినా కూడా కొన్ని ఇబ్బందులు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే కానీ రాజకీయ రంగంలో వారికి మాత్రం ధనం అధికంగా ఖర్చు అవుతుంది. కానీ లాస్ట్కు మాత్రం వారు గండం గట్టెక్కి నిలబడే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే స్త్రీలకు పురుషులకు కుటుంబ స్థానాలుగా తప్పకుండా ఇబ్బందులు వస్తాయండి. కానీ ఆ ఇబ్బందిని తట్టుకుని నిలబడే యోగం ఉన్నది కూడా ఈ జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం కళాకారులకు క్రీడాకారులకు సెలబ్రిటీలకు చాలా వరకు మాత్రం ఆకస్మికంగా ఇబ్బందులు ప్రమాదాలు కూడా వస్తాయి. అయినా సరే మాత్రం చాలా వరకు శుభయోగాలు కూడా కలిసి వస్తాయండి. వివాహం కోరుకునే వారికి చాలా వరకు మాత్రం వివాహ కార్యాలు కలిసి వస్తాయండి. సంతానం కోరుకునే వారికి సత్సంతాన ప్రాప్తి వస్తుంటుంది. అలాగే కుటుంబ తగాదాలు దరిద్ర బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం తిరగాలనుకునే వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. ఈ మకర రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. కానీ ముగ్గురితో ఏ పని చేయొద్దు. వారు 2 నలుగురితో ఎవరితోనైనా ఏ పనైనా చేయొచ్చు. ఏకసంఖ్య యోగంలో చేయొద్దు. శనివారం నియామం ఉండాలండి. ముఖ్యంగా శనివారం రోజు నియామం ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే శనీశ్వరుని పూజ చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం ఆంజనేయ స్వామి ఆకు పూజ చేయించడం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా కందులు నువ్వులు నల్ల నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ముఖ్యంగా నవగ్రహ ఆరాధన చేయటం కూడా మంచిది వీరి పేరు మీద. కానీ మాత్రం విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి విద్య విషయంలో తిరుగు ఉండదండి. విద్యగా కలిసి వస్తుంది కానీ ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. కుటుంబంలో మాత్రం ఒక రకంగా విద్య అనుకుంటే వేరొక రకంగా చదువుకునే అవకాశం ఉంటుంది. వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళిపోవాలనుకునే వారికి తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. విద్య కోసం వెళ్ళే వారికి తిరుగు ఉండదు. వివాహం చేసుకుని స్థిరపడడానికి వెళ్ళే వారికి ఇబ్బందులు వస్తాయి.
అక్కడే ఉండి సెటిల్ అయ్యి వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం అరిష్టకాల యోగబలం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చండీ హోమం, మహాగణపతి హోమం, అలాగే లక్ష్మీనరసింహస్వామి హోమం చేపించడం చాలా మంచిది. వారికి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల నుంచి ధనయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. నమ్మిన వారు సహకారం చేస్తారు. ప్రతి సంవత్సరం లాగానే అలాగే ఈ 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిలో మాత్రం ఉగాది ఘడియల మన తెలుగు రాష్ట్రాల్లో దేశరిష్టం కాలరిష్ట యోగబలం చాలా ఉందండి. ఎవరికి వారు కలయించుకునే యోగం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా చిక్కులు చికాకులు తప్పవండి. ఆ చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవడానికి సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి హోమం చేపించుకోవడం చాలా మంచిది. ఎవరికి వారు తగిన పూజలు శాంతులు చేసుకోవడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.